గారు మాకేం నేర్పేవారంటే, మేము యవనస్తులకు ఉన్నప్పుడు దేవుని ముఖాన్ని చూడకముందు ఎవ్వరి మొహమో చూడొద్దు అనేవాడు. భార్య కానీ, బిడ్డలు కానీ, బంధువులు కానీ, మరి ఇంకేదైనా కానీ మనం ప్రియంగా పెంచుకునే కొన్ని కుక్కలు అవి పిల్లులు ఉంటాయి కొంతమందికి, అవి కూడా వీళ్ళతోటి పాటు మంచం మీద పడుకుంటాయి. సరే ఏమైనా కానీ ఆయన ఏమనేవాడంటే, దేవుని ముఖం చూడకముందు ఎవ్వరి ముఖమో చూడొద్దు, వాక్యాన్ని తినకముందు ఏమీ తినొద్దు అనేవాడు ఆయన. ఈ రెండు మీ జీవితంలో ఎప్పుడు పాటించండి, మీకు మంచిగా ఉంటుంది అన్నారు. మీరు కూడా ఆలోచించండి ఒకసారి. మీ అందరికీ తెలుసు, మార్టిన్ లూథర్ గారి కొటేషన్ మీరు అందరూ చదివి ఉంటారు. ఆ 20 మంది ప్రార్థనా వీరుల యొక్క చాట్లో ఆయన ఏమంటాడంటే, ఈ దినం నాకు చాలా పని ఉంది, అయినప్పటికీ 3 గంటలు నేను దేవునితో సమయం భయపడకండి, 3 గంటలు మేము ఎక్కడ గడిపేదిరా బాబు అని. ఆ భక్తుడి స్టాండర్డ్ని బట్టి చెప్తున్నాను, అది మీ ఇష్టం, మన ఇష్టం. నాకు చాలా పని ఉంది, 3 గంటలు కనుక నేను ప్రార్థన చేసుకోకుండా బయటికి వెళితే ఈరోజు సాతాను నెగ్గుతాడు, నా పని ఏమీ అవదు. 3 గంటలు కనుక నేను దేవుని సన్నిధిలో గడిపి వెళ్తే సాతాను ఓడిపోతాడో నేను జయిస్తాను అన్నాడు. మరి మీరు అందరూ చదివి ఉంటారు 20 మంది ప్రార్థనా వీరుల యొక్క. అంటే ప్రారంభము దేవునితో గడపడం అనేది దినములో క్వాలిటీ టైము, మంచి సమయము. సేవకులు, దేవుని బిడ్డలు, మారు మనసు పొందినని చెప్పే బిడ్డలు మరి పరుపుకి టైం ఇస్తున్నామా, ప్రభువుకి టైం ఇస్తున్నామా అనేది ఒక్కసారి ఆలోచించి, నీకు నిజంగా నీ స్టాండర్డ్ బాగుంది అని అనుకోవాలంటే దేనికి టైం ఇస్తున్నావో ఒక్కసారి నువ్వు ఆలోచించుకుంటే మంచిదని నేను గుర్తు చేస్తూ ఉన్నాను.